ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద సుమారు 60 మంది ఇంజనీర్ విభాగపు సిబ్బంది 2 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. ఇంజనీర్ కార్మికులు మాట్లాడుతూ 13,000 నుండి 15,000 మాత్రమే వస్తున్నాయని, జీతాలు పెంచాలని ప్రభుత్వం తమను గవర్నమెంట్ ఉద్యోగులుగా చూస్తుండడంతో తమకు ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలు తల్లికి వందనం, వృద్ధాప్య పింఛన్ ఏ పథకాలు తమకు అందడం లేదని, తాము దుర్భర జీవితం అనుభవిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 మంది ఇంజనీర్ విభాగపు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారని, తమకు తక్షణం న్యాయం చేయాలని తెలిపారు. అందులో మా జేఏసీలో నేను వైస్ చైర్మన్ అండి. మా జేఏసీలో నా పేరు పి రాజేష్ బాబు. మా జేఏసీ గారు చైర్మన్ గారు వచ్చి మధుబాబు గారు అండి, గుంటూరు జిల్లా. ఇక్కడ మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ సమ్మె చేస్తున్నామండి. మా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న ప్రతి యూనియన్లు కలిపి ఐక్య కార్యాచరణ కమిటీ కింద జేఏసీ కింద ఏర్పడినాయండి. రాష్ట్రంలో ఉన్న జేఏసీ అంటే చాలా యూనియన్లు కలిపి జేఏసీ కింద ఏర్పడటం జరిగిందండి. 9వ తారీఖుని సిడిఎంఏ గారికి సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ 14 రోజులు వెసులుబాటు కల్పించి 14వ రోజు తర్వాత నిన్న వెస్ట్ గోదావరిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం అన్ని మున్సిపాలిటీలు కలిపి నిన్న సమ్మె స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇవాళ 2వ రోజు. ఇది మేము ఎందుకు సమ్మె చేయడం మొదలుపెట్టామా అంటే మాకు జీతాలు పెంపు కోసం చేస్తున్నామండి. మా జీతాలు అరకొరక జీతాలండి. 13,000 రూపాయలు 16,000 రూపాయల జీతాలతో మేము బతుకుతున్నామండి. అయితే ఈ రోజునే కూలి పని చేసుకున్న వాళ్ళకే రోజుకు 1,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారండి. మాకు అంతకంటే అధ్వానంగా జీతాలు ఇస్తున్నాయి. ఎంటీఎస్ గవర్నమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంటీఎస్ అమలు చేయమని చెప్పారు. అంటే మినిమం టైం స్కేల్, అది కూడా మాకు అమలు చేయట్లేదండి. ఇదే కాకుండా హెచ్ఆర్ పాలసీ మేము అమలు చేయమని అడుగుతున్నామండి. హెచ్ఆర్ పాలసీ అంటే మెప్మా డిపార్ట్మెంట్కి హెచ్ఆర్ పాలసీ ఉంది. ఆ మెప్మా డిపార్ట్మెంట్కి ఇచ్చే హెచ్ఆర్ పాలసీనే మాకు అమలు చేయమన్నాము. ఇదే కాకుండా 10 సంవత్సరాలు మాలో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి కనీసం 10 సంవత్సరాలు నిండిన వాళ్ళకే పర్మనెంట్ చేయమని అడుగుతున్నామండి. అది కాకుండా మాకు ఏ విధమైన జాబ్ సెక్యూరిటీ లేదండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నాము. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అది కాకుండా 10,000 రూపాయలు పెన్షన్ అడుగుతున్నామండి. సో ఏది మాకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. అయితే ఇంతకుముందు చాలా మంత్రుల గారితోనూ వీళ్ళతోనూ అందరితోనూ చర్చలు మట్టుకు జరిగినాయి. ఏ చర్చల్లోనూ మాకు సఫలమైతే అవ్వలేదు ఏ చర్చలోనూ. అందుకనే మేము లాస్ట్కి ఇప్పటి వరకు అంటే స్టేట్లో 46 రోజులు బట్టి సమ్మె చేస్తున్నారండి. ఆ 46 రోజులు బట్టి సమ్మె చేస్తున్నా మేము ఇప్పటివరకు దిగలేదు. కానీ ఈ రోజుని నిన్నటి నుంచి సమ్మెలో దిగడం జరిగిందండి. ఎందుకంటే గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దానికోసం మా హక్కులు మేము కాపాడుకోవటం కోసం మేము సమ్మె చేయడం మొదలయ్యాము. నా పేరు సాయిబాబా గుప్తా అండి. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్ నేను. మేము గత 10 సంవత్సరాల పైనుంచి ఉద్యోగంలో చేస్తున్నాము. మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు, ఎటువంటి జీతాలు కూడా మాకు పెరుగుదల లేకుండా జరుగుతుందండి. మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని అడుగుతున్నాం. మా యందు దయించి రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థించున్నాను. టౌన్ ప్లానింగ్లో ఆపరేటర్లు, మున్సిపల్ ఆఫీసులో అన్ని శాఖల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, ఇలాగే స్ట్రీట్ లైటింగ్కి వచ్చేసరికి వీధి దీపాల సిబ్బంది లైన్లు బాగు చేయడానికి, స్ట్రీట్ లైటింగ్ వేయడానికి కూడా అన్నిటిలో కూడా ప్రధాన పాత్ర మాదే ఉంది. మేమే చేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి గుర్తింపు లేదు. ప్లస్ మా జీతాలు కూడా అంతంత మాత్రంగానే ఇస్తూ మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. కానీ గవర్నమెంట్ మా అందు శ్రద్ధ చూపించి మమ్మల్ని కూడా గుర్తించాలని కోరుకుంటూ మా జీతభత్యాలను పెంచి మా జీవనోపాధికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం.